హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్. ఏం ఛానల్ చెప్పమంది? రావుతున్నావు జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. నవ్వేస్తున్నాడు మా బుడిగాడు. సో మార్నింగే వంట చేస్తున్నాను అండి. చిన్న చిన్న పనులు ఉన్నవి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, మరి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. మరి ఇలాగైతే వంట చేసేస్తున్నాను. వంట చేసిన తర్వాత ఈయనకి పెట్టిన తర్వాత మా ప్రోగ్రామ్ అనే దానికన్నా మా వాళ్ళకి షూటింగ్ అనేది బాగా అర్థమయ్యింది. షూటింగ్ టైం అవుతుంది, వెళ్దామా, షూటింగ్కి వస్తావా, ఇలా మాట్లాడేసుకుంటున్నాం అనమాట. మరి ఏం షూటింగు ఏంటి, ఏం ప్రోగ్రామ్కి వెళ్ళాము, అసలు ఎలా షూట్ చేసాము, ఎవరెవరిని మీట్ అయ్యాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. మీరు చక్కగా చూడొచ్చు. మరి ఇప్పుడు నేను ఒక పప్పు చూపించాను కదా, అది ఏం పప్పు అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇది ఫ్రై. మరి ఇది ఏం ఫ్రై అనేది కూడా మీరు నాకు చెప్పండి. ఇలాగ అయితే ఫ్రై చేసేస్తున్నాను, అలాగైతే పప్పు చేసేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో షూటింగ్ మాత్రం బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫ్రైలోకి కొబ్బరి కారం అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కారము ధనియాల కారం అయితే ఉంది, కానీ ధనియాల కారము బాగానే ఉంటుంది, కానీ దాన్ని సూట్ అవ్వదు. సో అందుకని కొబ్బరి కారం అయితే అయిపోయింది. అందుకని కొబ్బరి కారం అయితే ఇలాగా చేసేసుకుంటున్నాను. దీనిలో వచ్చేటప్పటికి కొబ్బరి, కొద్దిగా పసుపు, అంటే పసుపు వేసాను, కానీ అది స్కిప్ చేసాను, షూట్ చేయలేదన్నమాట. సో పసుపు, కారము, చిన్నులపాయలు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ ఇలా వేసేసుకున్నాను అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఏ కర్రీ చేయని టైంలో అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తిన్నామన్నా సరిపోతుంది, అంత బాగుంటుంది. ఇదేంటి అంటే తాలింపు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఎందుకు తాలింపు వేయలేదు అంటే నాకు కేవలం కావాల్సింది ఫ్రైలోకి అనమాట. సో ఫ్రైలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సో సెట్ అయిపోతుంది. సిమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో కానీ ఒక్క 1 మినిట్ కనుక ఆయిల్లో ఈ కారము ఇలాగా ఏగితే చాలా బాగుంటుంది టేస్ట్. అసలుకి అది మనకి ఏగేటప్పుడే ఆ ఆయిల్లో ఆ కారము మగ్గేటప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. నేనైతే అలా చల్లనమాట. ఎందుకు అంటే అలా చల్లామనుకోండి కారం అనేది అలానే పచ్చిగా ఉంటుంది. మా వారికి వల్ల కొద్దిగా కారం అనిపించింది అనుకోండి, నన్ను బాగా తిట్టేస్తాడు. సో అలా కాకుండా ఆ ఆయిల్ అనేది మగ్గితే అన్నంలోకి చాలా బాగుంటుంది. సో ఇంకా ఉంది. ఇది వచ్చేసేమో బాక్స్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలా కలిగి తిప్పేసేసుకున్నాను. ఇక అన్నం కూడా పెట్టేసేసాను. బొజ్జిగాడేమో తినకుండా గోల చేస్తున్నాడమ్మా. పెట్టేసుకోరే. సో ఇంకా షూటింగ్కి వచ్చేసేసామండి. ఇక్కడ షూటింగ్ ఏంటి అంటే శారీ చూసారా, చాలా బాగుంది కదా. గ్రీన్ శారీ అనుకుంటారు, గ్రీన్ కాదు, గ్రీన్తో పాటు పింక్ కూడా ఉంది. పింక్ లేనిది నేను లేనమాట. సో జనరల్గా ఏది ఇష్టపడింది వదులుకోను. సో అలా ఉంటుంది నా మనసు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి వీళ్ళు అద్దంకి నుండి వచ్చారు. అద్దంకి నుండి ఆకులు అమ్ముకునే వాళ్ళు అనమాట. ఆకులు, పువ్వులు అలాగా ఇళ్ళంటే వచ్చి అమ్ముకునేవాళ్ళు. సో అలా వెళ్తుంటే ఇలా కనిపించారు. సో అందుకని వీళ్ళతో గేమ్ ఆడుతున్నాను. చెప్పాను ఆల్రెడీ, ఇలాగ మేము ఒక గేమ్ ఉంటుంది, గేమ్ కనుక మీరు పార్టిసిపేట్ చేసి గెలిస్తే మీకు గిఫ్ట్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం గేమ్ అంటే అచ్చు బొమ్మ వేయటం అనమాట. తను అచ్చు బొమ్మ చెప్పినప్పుడు తను చెప్పింది ఒక 5 times అబోవ్ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. నిన్న వీడియోలో మీకు ఒక చూపించాను కదా, బ్యాంగిల్స్ గేమ్. రోజుకొక కొత్త గేమ్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ కూడా నేను చెప్పాను. ఏమని చెప్పాను? నువ్వు ఏం నెట్లో పెట్టేసుకున్నావు కన్నయ్య? ఏం చెప్పాను? మీకు ఏదైనా ఇంకా న్యూగా ఏదైనా సరే డిఫరెంట్గా గేమ్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి అని. ఇక్కడ వచ్చేసేటప్పటికి డ్రెస్ మెటీరియల్ అండ్ టాప్స్ చూపిస్తున్నాను. తనకి ఏం నచ్చుతుందో అని. తనకి శారీ కూడా చూపించాను. నీకు ఏదైతే నచ్చుతుందో అది తీసుకోమ్మా అని చెప్పాను. సో నేను చెప్పిన రీతిగానే తనకి మా ఆయన ఫోన్ చేస్తుంది. రాదండి, ఏంటో ఎప్పుడు వాయిస్ ఇచ్చినా మా ఆయన దింగని మళ్ళీ ఫోన్ చేస్తాడు. అమ్మయ్య అయిపోయి
మాట్లాడేసి వచ్చేసాను. బుజ్జిగా నీకోసం నాన్న ఫోన్ చేశాడు, నాన్న ఫోన్ చేసిండు. సో ఇంకా ఇదనమాట. ఇంకా వేరే అమ్మాయి కూడా నేను కూడా ఆడతానంటీ అని చెప్పేసి వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఇలాగ గేమ్ ఆడిస్తున్నాను. శారీ అయితే చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఈరోజు ఈ గేమ్ అనమాట. రేపటి రోజు ఇంకో గేమ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకో గేమ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చాలా చాలా గేమ్స్ పెట్టాలనే ఆలోచన అయితే ఉంది, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది అనిపిస్తుంది. పబ్లిక్లో అంటే నేను వెళ్తున్నాను కదా, అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. సో సక్సెస్ అవుతుందని ఆశతో అయితే నేను ఉన్నానన్నమాట. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ చూసారు నేను అంటున్నారు, కానీ నేను గిఫ్ట్స్ అయితే 3 తీసుకొని పోయాను. సో అందుకని ఏంటన్నా అసలు ఈ పబ్లిక్లో ఎలా ఉంటుంది ఏంటి అనే దానికోసమే జస్ట్ 3 తీసుకెళ్ళాను అండి. కానీ మంచి రెస్పాండ్ వచ్చింది అనుకోవచ్చు. కానీ యూట్యూబ్లోనే సరైన సక్సెస్ రాలేదు. యూట్యూబ్లో కూడా సరైన సక్సెస్ వస్తే ఇటువంటి గేమ్స్ అనేవి ఇంకా చాలా పెట్టచ్చు, నేను చాలా పెట్టచ్చు. ఇంకా ఈమె కట్టుకున్న శారీ పింక్ శారీ చాలా బాగుంది, కానీ ఆమె బ్లాక్గా ఉందనే కానీ అసలు ఎంత కళగా ఉంది అంటే చాలా బాగుందండి. ఆ మనిషి నిజంగా మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఆమెతోటి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఆమె కూడా నేను ఆడతాను అక్క అని చెప్పేసి వచ్చింది. ఆమెకు ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బేబీని కూడా వాళ్ళ ఆయనకి ఇచ్చేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే జెంట్స్ కూడా వచ్చున్నారు. మాకు కూడా ఏమైనా గేమ్ ఉందా మేడం అంటూ వచ్చారు. నేనైతే అన్నాను, జెంట్స్ అనగానే నువ్వు కేకలు పెడుతున్నావు ఎందుకు అన్నయ్య వాళ్ళ అంకుల్ వాళ్ళ. సో అదనమాట. ఇంక వాళ్ళకన్నా మీకు కూడా ఉంటుంది, కానీ బట్ ఇప్పుడైతే కాదు, నేను 3 గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను అని చెప్పాను. సో వాళ్ళు అన్నారు మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తారా అంటే, నా ఈవినింగ్ కూడా వస్తాను, మీరు కనుక రమ్మంటే వస్తాను అని చెప్పాను. మరి ఇక్కడైతే మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనే చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు అన్నారు ఏ ఛానల్ ఏంటి అని అన్నారు. సో వాళ్ళ ఫోన్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేయడం అనేది జరిగింది. అదిగోండి బాబు. సో అదనమాట. మళ్ళీ రేపు ఇంకొక న్యూ గేమ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూగా చూసిన వాళ్ళు మంచి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇలా కొంతమందికి కొంత సమయం ఆటాడించి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్, మీ ఏరియాలో కూడా ఇటువంటి గేమ్స్ కనుక పెట్టాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను కొద్దిగా దూరం ఒంగోలు టౌన్ అయితే ఖచ్చితంగా వస్తాను, ఒంగోలు టౌన్ వరకు అయితే ఖచ్చితంగా వస్తాను. కొద్దిగా నియర్లో ఉన్న ఊర్లకు కూడా వస్తాను, మరీ లాంగ్ అయితే రాను. నన్ను అయితే చెప్తున్నాను కదా, బాగా వాళ్ళు రెస్పాండ్ బాగుంది, లేదా బాగా మంచిగా మాట్లాడుతున్నారు. సో అందుకని వాళ్ళు చూసారా, ఆ అమ్మాయి అయితే కళగా చాలా బాగుంది. సో అమ్మాయితో కూడా నేను బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తున్నాను. అదిగోండి ఇంకా నవ్వుతూనే ఉంది, ఆమె నవ్విస్తూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంటు. ప్రతిరోజు ప్రతి వీడియోకి ఏదో ఒక గేమ్ ఉంటుంది, ఓకేనా.